సేవలో, ఇంటిలో, వీధిలో, నీ కుటుంబములో, నా కుటుంబంలో మనం ఎంతవరకు నమ్మకంగా ఉన్నాం? కొంచెములో నమ్మకంగా ఉంటే దేవుడు అనేకమైనవి నీకు అప్పకు చెప్తాడు. నమ్మకంగా ఉన్నవారికి మెండైన దీవెనలు ప్రభుయిస్తాడు. నమ్మకమైన వారికి దేవుడు ఒక మంచి పేరు పెట్టాడు, బళా నమ్మకమైన మంచి దాసుడు. మాట్లాడతలేదు మీరు చాలామంది. పక్కోళ్ళతో ఒకసారి బాగున్నారు అడగండి, ఇప్పుడు వందనాలు చెప్పండి, పక్కోళ్ళతో వందనాలు చెప్పండి, పక్కోళ్ళతో. అది ఇప్పుడు నవ్వారు చూసారా, సీరియస్గా ఉన్నారేంటో. దేవునికి స్తోత్రం. ప్రతి వారము మీ వద్దకు వాక్యాన్ని పట్టుకుని వస్తున్నాం. ఈరోజు మనం చదువుకున్న కొరింథీ పత్రికల నుండి 1 కొరింథీ 4వ అధ్యాయం నుంచి కొన్ని మాటలు మనం విందాం. నమ్మకమైనటువంటి వారి గృహానికి దేవుడు ఇచ్చే విమోచనిస్తాడు, రక్షణ ఇస్తాడు, శ్రమలు ఓర్చుకోమని గత వారం ఒక 3 పాయింట్లు మీకు నేను తెలియజేశాను. ఈరోజు నా దేవుని దూత నా కొరకు పంపబడింది. మై మెసెంజర్, ఇంగ్లీష్లో దాన్ని మై మెసెంజర్ అంటే దూత వర్తమానం. నా దేవుడు ముందుగా ఒక దూతను పంపించాడు. అది మనుషులుగా కొందరు వచ్చారు, దేవదూతలుగా కూడా కొందరు వచ్చారు. ఆది కాండము నుండి కూడా మనం చూస్తే దేవుడు ప్రవక్తలతో మాట్లాడాడు, భక్తులతో మాట్లాడాడు. దేవునికిని ప్రజలకును మధ్యవర్తిగా పరిశుద్ధాత్ముడు లేని కాలములో దేవదూతలే వచ్చి మనతోనూ భక్తులతోనూ మాట్లాడించినట్లుగా వాక్యం మనం చూస్తున్నాం. హల్లెలూయా. మొదటిగా మనం చూస్తే అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు, తర్వాత మోషేతో దేవుడు మాట్లాడాడు, తర్వాత ఒక్కొక్కసారి దూతను పంపిస్తూ ఉండేవాడు, దూతలను పంపించేవాడు. చివరికి యేసు ప్రభు పుడతారు అన్నప్పటికీ కూడా గాబ్రియేలు దేవదూతను కూడా పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగు. ఇలాగా నా దేవుని దూత నా కొరకు మన కొరకు పంపబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి సంఘబిడ్డలారా, ఆలోచించండి. ఈ చదువుకున్నటువంటి కొరింథీ రాసిన 1 పత్రికలో 4వ అధ్యాయంలో అంటున్నారు, ఇలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మం విషయములో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మల్ని భావించాలంటున్నాడు పౌలు గారు. మేము క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మాలు, దేవుడు మాట్లాడే విషయాలలో ఆ యొక్క గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు కూడా మమ్మల్ని భావించాలి అంటాడు. నిజమే. 2వ వచనం, మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడు నమ్మకమైన వాడై ఉండుట ఆవశ్యకం. ఆవశ్యకం అంటే ఏంటి తెలుసా? ఖచ్చితం, అవసరం. నీ ఇంటిలో నువ్వు నమ్మకంగా ఉండాలి, నీ కుటుంబంలో నువ్వు నమ్మకంగా ఉండాలి. నీ ఇంటిలోనే నువ్వు నమ్మకంగా లేకపోతే 10 మందిలో నమ్మకంగా ఎలాగుంటావు? సమాజంలో ఎలా నమ్మకుంటావు? నమ్మకస్తులైన వారి కొరకే దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేశంలో నమ్మకస్తులైన వారు దేశంలో అక్కర్లేదు, అసలే సమాజంలో నీ ఉండే పరిసర ప్రాంతాల్లో జీవము గల దేవుని మందిరములో ఉన్న నీవు సంఘానికి, సేవకునికి లేక దేవునికి నమ్మకంగా ఉంటున్నావా? ఇక్కడ అంటున్నాడు కదా, నమ్మకమైన వాడు ఉండుట ఆవశ్యకము. మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శించబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. అది చాలా చిన్న సంగతి. మీ చేత కానీ ఏ మనుషుని చేత కానీ నేను విమర్శించబడటము అల్పమైన సంగతి. నన్ను నేను విమర్శించుకొనను, నేను ఇతరులను విమర్శించను, నన్ను నేను విమర్శించుకోను. కానీ నా యందు నాకు ఏ దోషము కానరాదు. చూడండి, ఇక్కడ ఈ మాట మనం చెప్పలేం. నా యందు ఏ దోషము కానరాదు అంటే నేను ఎన్నో దోషాలతో ఉన్నాను, అయినప్పటికీ మనం బొంకేస్తాం కొన్నిసార్లు, అయినప్పటికీ మాట దాటేస్తాం కొన్నిసార్లు. కానీ పౌలు గారు అంటున్నాడు, నా యందు ఏ దోషము అయినను ఇందువలన నేను నీతిమంతుడిని, భక్తిపరుడని చెప్పట్లేదు.
నేను గొప్ప మాటగాడిని, పాటగాడిని, ఏటగాడిని అని చెప్పట్లేదు. అంటాడు ఇక్కడ, నా యందు దోషము లేదు, ఇందువలన ఒకవేళ నేను నీతిమంతుని ఎంచబడలేదు, కానీ నన్ను విమర్శించువాడు ప్రభువే. స్తోత్రం చెప్పండి గడిగా. నన్ను ఒక రోజున తీర్పులోనికి వచ్చినప్పుడు, జడ్జిమెంట్లోనికి వచ్చినప్పుడు, ఆ తీర్పు తీరుస్తున్నప్పుడు ఆయన నన్ను ఏం చేస్తాడు సార్? విమర్శిస్తేవాడు. అందుకే కొన్నిసార్లు ఎక్కడ మిమ్మల్ని మీరు విమర్శించుకోవద్దు. ఒకవేళ ఎప్పుడైనా వాక్యం చెప్తున్నప్పుడు ఏం చేస్తూ ఉంటామంటే మనం గమనించండి పిల్లలా, ఆ మాట ఎవరికంటే ఎదలను చూస్తూ ఉంటాం మనం. అదే అన్నాడు అక్కడ, నా యందు ఏ దోషం కానరాలేదని, అయినా నేను నీతిమంతుని ఎంచబడలేదు, కానీ నన్ను విమర్శించేవారు ఎవరంటే, కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభు వచ్చే వరకు దేని గురించి కూడా, ఎందుకంటే తీర్పు తీర్చడానికి నీవు అర్హులు మనం కాము. స్తోత్రం చెప్పండి గట్టిగా. సాక్షిగా చెప్పు, విన్నవాటి గురించి హెచ్చరించు, తప్పులేదు. వారిని కొన్నిసార్లు ఇలా గమనించండి, వాక్యము చేత సరిచేయి, ప్రార్థనలో వారిని సరిచేయి, లేక సూటిగా ఒక్కోసారి ఏదైనా ఉంటే వ్యక్తం చేసి ఇదిగో ఇది లేకున్నా అమ్మా అది మానుకో అని చెప్పడం తప్పు కాదు. కానీ తీర్పు మాత్రం అంటే నువ్వు జడ్జివేం కాదు, నేను జడ్జినేం కాదు. మన జడ్జి ఎవరు చెప్పాలి? మన తీర్పరు ఎవరు? ఆయన న్యాయాధిపతి అయినటువంటి దేవుడు. న్యాయాధిపతి దేవుడు నిన్ను తీర్పు తీర్చి వాళ్ళలో ఏ గుంపులో ఉంటావు. స్తోత్రం. అందుకే ఆ రోజు ఆ గుంపులో ఉండి బాధపడకుండా, ఆ మేకల గుంపులోనో, ఆ యొక్క ఎడవైపున గుంపులోనో, ఆ నరకం పోయే గుంపులో ఉండకుండా ఇప్పుడు కుడివైపున ఆ యొక్క గొర్రె గుంపులో ఉండాలని, దేవుని యొక్క కుడివైపున ఉండాలన్నదే దేవుని సేవకులుగా మేము అనేకసార్లు బోధిస్తున్నాం మీకు. స్తోత్రం. ఎవరు నశించిపోకూడదనే, ఎవరు నరకానికి పోకూడదనే. కాబట్టి ఆయన అంధకారమందలి రహస్యములు, ఒకవేళ అంధకారకరమైన క్రియలు ఇంకా నీలో ఉంటే, గత వారం యొక్క చెప్పుకున్నాం కదా, అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకును, అనగా మెట్టుకు క్రీస్తు యేసును ధరించుకుందాము. ఎవరిని ధరించుకోవాలి? యేసుక్రీస్తుని ధరించుకోవాలి. ఏదో వ్యాసం వేసడానికి, మోసం చేయడానికి ఏదో ధరించుకుంటే దానివల్ల ప్రయోజనం లేదు. ఒక రోజున బయటపడిపోద్ది, బట్టబయలైపోద్ది. కాబట్టి ఇక్కడ అన్నాడండి, రహస్యమందు అంధకార కార్యమందలి రహస్యములంట వెలుగులోనికి తెచ్చి హృదయములో ఉన్న ఆలోచనను బయలుపరిచినప్పుడు ప్రతివానికి తగిన మెప్పు ఎవరి వల్ల? చప్పట్లు కొట్టండి గట్టిగా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వల్లనే మెప్పు, ఏ వ్యక్తి వల్ల కాదండి. అర్థమైందా? మనుషులు నీకు ఇష్టమైతే పైకెత్తారు, లేకపోతే చెప్పండి కొత్తేస్తారు. అదే అంటారు అప్పుడప్పుడు మొలక చెట్టు స్వభావమో లేక మొలక చెట్టు యొక్క అనుభవమో ఏదో అంటూ ఉంటాం. అంటే మొలక చెట్టు ఎంత అల్పమైందో మనిషి యొక్క మాటలు కూడా అల్పమైనవి. అందుకనే నీ మాటలలో కానీ, నీ మాదిరిలో కానీ, నీ నడకలో కానీ, నీ ఆలోచనలో కానీ క్రీస్తు అడుగు జాడల్లో ఉండాలి. స్తోత్రం కలుగాక. దేవుని అడుగు జాడలు నడవాలి, దేవునితో నడవాలి, ఆయన మార్గంలో నడవాలి. కాబట్టి పిల్లరా, మనకు మెప్పంట ఎవరి వల్ల వస్తుందంట అన్నాడు చక్కటి మాట. హృదయములలో ఆలోచనలు బయలుపరిచినప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. దేవునికి స్తోత్రం. నా దేవుడు తన దూతను పంపించి ఆ త్రోవ చూపిస్తున్నాడు, మార్గాన్ని చూపిస్తున్నాడు. కాబట్టి ఆ మార్గంలో నడుచుకుంటే నీకు మేలు కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. రాత్రి కూడికి వెళ్ళాను, అది ఒక విచిత్రమైనటువంటి విధానంగా ఉంది. కొన్నిసార్లు విచిత్రమే. మన అమ్మగారు చెప్తున్నారు శుక్రవారం ఎంత ప్రార్థనలని. అలాగా ఏమండి, 97వ సంవత్సరంలో ఆ పాస్టర్ గారి భార్య సరోజనమ్మ గారు చనిపోయారు 14వ తారీఖు 97వ సంవత్సరంలో. 2000 సంవత్సరంలో ఆ పాస్టర్ గారికి వివాహమైంది డిసెంబర్ 14 రాత్రి. 2010వ సంవత్సరంలో ఆ పాస్టర్ గారు నాన్నగారు అబ్రహాం గారు, ఆయన పేరు, ఆయన చనిపోయారు డిసెంబర్ 14. ఇంకోటి కూడా ఉంది. 2011వ సంవత్సరం
గృహప్రవేశం చేశారు డిసెంబర్ 14. రాసిచ్చారు నాకు స్టేజ్ మీదకి. అంటే ఇప్పుడు మొదటిదేంటి? చనిపోయినటువంటి జ్ఞాపకార్థం. రెండోది పెళ్లి రోజు కొడుకుది. మూడోది ఆ పాస్టర్ గారి యొక్క చనిపోయిన రోజు అబ్రహాం గారిది. నాలుగవది గృహప్రవేశం. మొత్తం మీద వరుసగా వెనక ముందు నేను చెప్పినా కానీ ఈ నాలుగిట్ల గురించి ఒక కాగితం మీద రాసి మీరు ఏం చెప్పాలో, చనిపోయిన రోజు, పెళ్లి రోజు, గృహప్రవేశం, మళ్ళా చనిపోయింది. అంటే భార్య భర్తలు చనిపోయినమాట. అబ్రహాం గారు, సరోజనమ్మ గారు భార్య భర్తలు. ఆయన ఆర్టీసీ ఆ యొక్క డిపోలో కండక్టర్గా పనిచేశాడు. కండక్టర్గా చేస్తూ చేస్తూ కూడా సువార్త ప్రకటించేవాడు. ఎప్పుడు కూడా ఆ కండక్టర్ ఆ టికెట్లు కొట్టే దాంట్లో బైబిల్ ఉంటుంది. సేవ చేస్తూ ప్రభు దగ్గర 2010లో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. వాళ్ళ కొడుకులు సేవ చేస్తున్నారు, 3 కొడుకులు. దేవుని స్తోత్రములు గాక. కొన్నిసార్లు దేని వల్ల గమనించండి, మనకు అర్థం కావు, కానీ దేవుడు ఎలాగూ బయలుపరచాలో, ఏమి మాట్లాడాలో, ఏమి ఆలోచన వాలో ఆయన తగినవాడు. దేవుని స్తోత్రం లేక నీకు మెప్పు ఒకవేళ ఇక్కడ ఒకళ్ళని కలగపోవచ్చు, నీకు ఎవరు ఇవ్వకపోవచ్చు, కానీ ఆయన వల్ల నీకు మెప్పు కలుగునుగాక, గౌరవం కలుగునుగాక. ఎందుకు తెలుసా? నువ్వు దేవుని యొక్క మార్గమును నడిచినట్లయితే, దేవుని త్రోవను నడిచినట్లయితే దేవుడు నీ మార్గమును ఆయన సరళము చేస్తాడు. దేవుని స్తోత్రం. మూసుకుపోయిన ద్వారాన్ని కూడా దేవుడు తెరుస్తాడు. అంధకారమును కూడా వెలుగుగా చేసే దేవుడు మన దేవుడు. దేవుని స్తోత్రం. మనం పాడతాం కదా, అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, అంధకారమే పడదాం పాడు నా దేవుడు. పడదాం. శ్రమలునైనా నన్ను విడువాడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలునైనా నన్ను విడువాడు, అడుగులు తడబడినా పడాలి. చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలునైనా నన్ను విడువాడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలునైనా నన్ను విడువాడు. చేతుల పైకి హల్లెలూయా, హల్లెలూయా. అంధకారమే దారి మూసివేసింది. దారి లేదు, త్రోవలేదు. నిందలు కొన్నిసార్లు ఈ నిందలు ఏం చేశాయంటే కొనగదీసేస్తున్నాయి. స్నేహితుల వల్ల నిందలు, బంధువుల వల్ల నిందలు, ఫ్రెండ్స్ వల్ల నిందలు, ఈదుల వల్ల నిందలు, ఇంట్లో వాళ్ళ కూడా నిందలే. అటువంటి నిందలు కృంగదీసినప్పుడంట, దేవా నీ చిత్తమే. చెప్పండి బాబు, ఎవరి చిత్తమో? అప్పుడు ఎప్పుడే దేవుని చిత్తాలు గర్తించావో తగిన మెప్పు ఆయనని కనుగ్రహించును గాక. అర్థమైందా? మత్తయి సువార్తలోకి వెళ్దాం త్వరగా. 11వ అధ్యాయం మత్తయి సువార్త. అందరు తీయాలి బైబిల్లో. మత్తయి సువార్త 11వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచునని ఎవరితో రాయబడినో అతడే ఈ యోహాను. దేవునికి స్తోత్రం కలుగాక. ఎవరి యోహాను? బాప్తిసమిచ్చు యోహాను, సువార్త ప్రకటించు యోహాను. అరణ్యములో, ఎడారిలో, పర్వతాలలో, కొండలలో, గుట్టలలో, లోయలలో సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఊరితో సంబంధం లేదు, ప్రజలతో సంబంధం లేదు, ప్రకటించుకుంటానే వెళ్ళిపోతాడు. ప్రకటించుకుంటే అరణ్యములో ఒక స్వరం వినబడుతున్నది, అది కేక వేయుచున్నది. ఎలాగో తెలుసా? చూడండి ఒకసారి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 3వ వచనం అనుకుంటా. చూడండి. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవను సరళము చేయుడి.
అరణ్యములో కేకవేయు ఒకని శబ్దం. ఆ శబ్దం ఎవరు తెలుసా? యోహాను గారు శబ్దం. స్తోత్రములు గాక. ఇప్పుడు యోహాను గారు ఎవరు తెలుసా? అక్కడ ఒక దూత. మన అంశం ఏంటి తెలుసా? నా దూత, నా దేవుని దూత. ఇప్పుడు దూత ఏం చేస్తుంది తెలుసా? యోహాను గారు ఏం చేస్తాడు? ప్రకటించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. చూద్దాం. మత్తయి సువార్త 11:2. క్రీస్తు చేయుచున్న కార్యముల గురించి యోహాను చెరసాలలో విన్నాడట. ఎక్కడండి? చెరసాలలో ఉన్నాడు. చెరసాల ఎందుకు వెళ్ళాడు? తప్పు చేశా? ఎవడన్నా పొడిచేసా? ఎవడన్నా మోసం చేశా? చెప్పడరా, తెలిస్తే చెప్పండి, తెలకపోతే ఊరుకోండి. సత్యాన్ని చెప్పినందుకు, ఒక మాటలో చెప్పాలండి, సత్యమును చెప్పినందుకు, ఖండించినందుకు, సువార్త ప్రకటించినందుకు ఎక్కడ తీసుకెళ్ళాడు? చెరసాల్లో వేయించేశారు. ఆ చెరసాల్లో విన్నాడట. యేసు ప్రభు వారు త్రావను మార్గంలో సరళం చేస్తున్నాడు. ఆయన స్వరముతో అనేకమైనటువంటి వారిని బాగు చేస్తున్నాడు. గుడ్డివారిని, కుంటివారిని, గుడ్డివారిని, రోగులను, చనిపోయిన వారి సైతం కూడా బ్రతికిస్తున్నాడని. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చూడ అక్కడ ఉంటుంది 4వ వచనంలో. యేసు వారిని చూసి, మీరు వెళ్ళి విన్న వాటిని, కన్న వాటిని యోహానుకు తెలుపుడి. గుడ్డివారు చూస్తున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్ఠరోగులు, చెవిటివారు, చనిపోయిన వారు, బేదలకు. చప్పల కొట్టని గట్టిగా ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సువార్త ప్రకటించబడుతుంది. దూత ముందుగా వచ్చింది. ఆ దూత ఎవరో కాదు, యోహాను గారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. యోహాను గారు ఒక దూతగా వచ్చాడు. యేసు ప్రభు కంటే ముందుగా వచ్చి ఆయన మార్గం సరళం చేస్తున్నాడు. ఆ యోహాను గారు చేతనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందాడు. స్తోత్రం చెప్పండి కదా. అర్థమైందా? ఆ యోహాను గారే యొర్దాను నదిలో ప్రభుకి బాప్తిసం ఇచ్చిన తర్వాత ప్రభు మీదకి పరిశుద్ధాత్మ వచ్చింది. స్తోత్రం. అసలు పరిశుద్ధాత్మతోటే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయనను మరలా ఆ ప్రజలందరూ చూచుండగా ఆకాశం నుండి ఒక పావురము పరిశుద్ధాత్మ ఆయన మీద వ్రాలగా, ఆ పరిశుద్ధాత్మ స్వరం ఏమంటుంది తెలుసా? ఇతడే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నా. ఎవరి యందు? దేవుని యందు పరిశుద్ధాత్మ. మరి నీ యందు దేవుడు ఆనందించాలా వద్దా? నిన్ను బట్టి దుఃఖపడాలా? నిన్ను బట్టి ఆయన బాధపడాలా? అయ్యో ఎందుకు నేను కన్నానే, ఎందుకు నేను వారిని పెంచానే, ఎందుకు వారిని లోకాన్ని పంపించాని దేవుడు బాధపడాలా? బాధపడితే ప్రయోజనం ఉందా? బాధపడితే ఫలితం ఉందా? ఏమండి, నీ తల్లి నీ బాధపడితే నువ్వు తట్టుకోలేకపోతున్నావు, తండ్రి బాధపడి తట్టుకోలేకపోతున్నావు, నీ స్నేహితులు బాధపడి తట్టుకోలేకపోతున్నావు కదా. మరి నీ దేవుడు నీ విషయంలో బాధపడితే అది నీకు ఏమో క్షేమమా, లాభమా? చెప్పండి. కాదే. నీ క్షేమం కలగాలంటే నిన్ను బట్టి దేవుడు ఆనందించాలి. దేవుని స్తోత్రం కల. ఆయన ఆనందించాలి అంటే నీ త్రోవ, నీ మార్గము మంచిగా ఉండాలి. నీ త్రోవ ప్రభువుతో కలిసి ఉండాలి. ఇక అంటున్నారండి, యోహాను గారు పంపించారట. పంపించినప్పుడు యోహాను వచ్చిన వారితో చెప్తున్నారంట, మరియు నా విషయమే అభ్యంతర పడనవాడు ధన్యుడని ఉత్తరం ఇచ్చాను. వారు వెళ్ళిపోచుండగా యేసు యోహాను గారి గురించి జనసమూహంతో ఇలాగూ చెప్పసాగాను. మీరేమి చూసుటకు అరణ్యములో వెళ్ళితిరి? గాలిని కదిలినట్టు రెల్లునా? మరి ఏమి చూడ వెళ్ళితిరి? సన్నపు బట్టలు ధరించుకున్న మనుషునా? ఇదిగో సన్నపు బట్టలు ధరించుకున్న వారు రాజగృహములో నుందురు కదా. మరి ఏమి చూడని వెళ్ళకెళ్తిరి? ప్రవక్తనా? అవును గాని ప్రవక్త కంటే గొప్పవానితో మీతో ఇదిగో నేను నా దూతను ముందుగా పంపుచున్నానని అతడు నీ ముందర నీ మార్గములో, నువ్వు వెళ్ళవలసిన మార్గము, నువ్వు నడవలసిన మార్గమును దేవుడు ముందుగానే దూత ద్వారా సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఏదో ఒక ఆ యొక్క సన్నప్పునార బట్టలు వేసుకున్నటువంటి ఆ మనిషిని చూస్తున్నారా, లేక అరణ్యంలో చూస్తున్నారా, లేదా గాలిని చూస్తున్నారా? ఏమండి, వీటిని చూసి రాజగృహంలో ఉన్నటువంటి వారిని చూస్తున్నారా? కాదే. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన దూతను పంపించాడు. ఎందుకోసం తెలుసా? మన కొరకు. ఎవరి కొరకమ్మా? మన కొరకు.
ఎందుకోసమంటే ఆయన ఒక మార్గమును సరళం చేస్తున్నాడు, ఆయన ఒక త్రోవను సరళం చేస్తున్నాడు. కాబట్టి ఇదిగో సువార్త ప్రకటించబడుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగాక. సువార్త ఏమవుతుంది? ప్రకటించబడుతుంది. మలాకీ గ్రంథంలో దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే పిల్లరా 3వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం. చూడండి, మలాకీ గ్రంథము 3వ అధ్యాయము మొదటి వచనం చదవండి. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెతుకుచున్న ప్రభువు అనగా మీరు కోరుకున్న నిబంధన దూత తన ఆలయములో హఠాత్తుగా వచ్చును. దేవుని స్తోత్రం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కొట్టి ఉన్నాడు. యేసు రాజుగా భూలోకమంతా. క్రైస్తవుడా మరువవద్దు. ఆమేన్. పడదాం. కనిపెట్టి ప్రార్థన చేయు సిద్ధముగా నుండి రెప్పపాటున మారాలి. యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. హల్లెలూయా. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై. చూసారా, ఇది పాత నిబంధన గ్రంథం. మళ్ళా క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా యేసు ప్రభువారే మాట్లాడుతున్నారు. అంటే మై మెసెంజర్ అనగా ఆయన దూతను ముందుగా దేవుడు పంపించాడు. భక్తులు పంపించబడ్డారు, యాజకులు వచ్చారు, సేవకులు వచ్చారు, నాయకులు వచ్చారు, రాజులు వచ్చారు, ప్రవక్తలు వచ్చారు. చివరికి ఆయనే ఈ లోకానికి వచ్చేసాడు. దేవుని స్తోత్రం చెప్పగలగా. మీకా గ్రంథంలో అంటాడు, నేను ముందుగా మార్గము సిద్ధపరచుటకు నేను నా దూతను పంపిస్తున్నాను. అంశం పెట్టి నా దేవుని దూత, మై మెసెంజర్. యోహాను గారిని ముందుగా పంపించేత యోహాను గారు చేసిన పని చేశాడు. ఆయన ప్రకటించవలసినటువంటి ఆ ప్రకటన చెప్పాడు. ఆయన కొందరు స్వీకరించారు, కొందరు తృణీకరించారు, కొందరు అంగీకరించారు, కొందరు అంగీకరించలేదు. అంగీకరించలేదు కాబట్టే కొన్నిసార్లు ఆయన మీద ఏం చేశారంటే లేనిపోయినటువంటి మాటలు చెప్పి చెరసాల్లో వేయించారు. ఎక్కడ? చెరసాల్లో వేయించారు. చివరికి చెరసాల్లో వేయబడిన యోహాను గారు చనిపోవటానికైనా సిద్ధపడ్డారు. స్తోత్రం. అర్థమైందా? చంపబడ్డారు. మన శుక్రవారం అమ్మగారు చెప్పారు, క్రీస్తు కొరకు హతసాక్షులైన వారు అనేక మంది భక్తులు భూమి మీద బ్రతికారు, బ్రతికారు, బ్రతికారు. ప్రభు దగ్గర ఇప్పుడు ఉన్నారు. ఆత్మలు ఏం చేస్తున్నాయి తెలుసా? నాదా సత్యస్వరూపి అని ప్రకటన గ్రంథంలో ఎందాక నువ్వు తీర్పు తెచ్చగా ఉందు అని ఆత్మలు ఘోషిస్తున్నాయంట. ప్రకటన గ్రంథంలో దాన్ని చదువుకొని ఇంటికి వెళ్తారు. ఆత్మలు ఘోషిస్తున్నాయి. ఏమని ఘోషిస్తున్నాయి? నాదా సత్యస్వరూపి, అయ్యా తీర్పు తీర్చయ్యా, తీర్పు తీర్చయ్యా, అయ్యా ఎందాక నువ్వు ఆలస్యం చేస్తున్నా రాయా. భూనివాసులకు దేవునికి స్తోత్రములు గాక. మనకు కూడా కొన్నిసార్లు పిల్లారా ఏదైనా కష్టం వచ్చినప్పుడు అనుకుంటాం, దేవుడు పిలిస్తే బాగుండును, చచ్చిపోతే బాగుండును, ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుండును. నీ ఇష్టం నా ఇష్టం కాదమ్మా. ఎవరు పిలవాలి?
ఆయన పిలుపు. స్తోత్రం చెప్పండి. శుక్రవారం నాడు మేము ప్రార్థన బయలుతుంటే ఒక మెసేజ్ వచ్చింది. జ్యోతి కాలనీలో జాన్ బాబు గారిని పాస్టర్ గారు ఒక ఆయన మన మే నెలలో నేను సుబ్బరాజపేటలో పెళ్లిలో కలిశాను. అప్పటికే బలహీనుడైన ప్రభునందు నిద్రించారు జాన్ బాబు గారని. శుక్రవారం నాడు సాయంకాలం సమాధి కార్యక్రమం చేశారు. దైవజనుడు కొడుకు సేవ చేస్తున్నాడు. నిన్న శనివారం ఒక వార్త, నంద్యాలలో మంగయ్య అమ్మగారని ప్రభునందు నిద్రించింది. ఆమె ఇంటికి తీసుకొస్తున్నాం. ఆమె ఇల్లు ఎక్కడో కాదు, ఇంద్రానగర్ 2వ వీధి, అరుణ్ గారి ఇంటి వెనకాల వీధి. వెళ్ళాం. ఆ కూతురు, ముగ్గురు కూతుర్లు, ఒక కూతురు నంద్యాలలో, ఒక కూతురు ఎక్కడో హైదరాబాద్లో, ఇంకో కూతురు నిడదవల్లో ఉంటుంది, ఉషారాణి ఆవిడ పేరు. గుణాసామిల గారి యొక్క భార్య, కన్నందాస్ గారి యొక్క ఏప్రాల్ అన్నమాట, మంగయ్య అమ్మగారని. అది 2వ వీధిలో వాళ్ళ సొంత ఇల్లు. ఇక్కడ తీసుకొచ్చారు నంద్యాల నుంచి. పిల్లలు ఎక్కడో, అబ్బాయి వాళ్ళు లండన్లో ఉన్నారట. ఈ ఆరాధన అయిన తర్వాత సాయంకాలం 4 గంటలకి భూస్థాపన కార్యం. ఎందుకు నేను ఆ విషయం చెప్తున్నానంటే, మేము వెళ్ళినప్పుడు మనం ఎక్కడెక్కడొక సాక్ష్యాలు వింటాం, కానీ అద్భుత విషయం, ఈరోజు ఆదివారం ఆరాధనని వాళ్ళ సంఘం కానీ వాళ్ళ యొక్క పాస్టర్ గారు కానీ అక్కడ లేరు. ఎక్కడున్నా తెలుసా? ఆలయంలో ఉన్నారు. స్తోత్రం చెప్పండి. అక్కడ ఉండవలసిన ఉన్నారు, కూతుర్లు ఉన్నారు, ముగ్గురు కూతుర్లు. బంధువులు కూడా లేరు. ఎందుకంటే దేవుని ఆరాధించి వచ్చి ఆ కార్యక్రమం చేసుకోవచ్చు. స్తోత్రం కాక. మనమైతే ఏం చేస్తాం? మొత్తం మామూలు అడవుడికి అది మందే. అక్కడ మేము వెళ్ళినప్పుడు ఎంత ఆ యొక్క విధానంగా, వాళ్ళ చక్కగా పద్ధతిగా ప్రార్థన చేశాం. ఆ తెల్లట ఎంత మంచి మరణం అంటే, నడుస్తా ఆ పెద్ద కూతురు అన్ని రెడీ చేసి స్నానం చేసి 9 గంటలకు ఆఫీస్కి వెళ్ళిపోద్దంటే ఆవిడ నంద్యాల్లో. మాట్లాడుతూనే మొఖమే పక్కెట్టి చెయ్యలా కింద కడిందంట. ఏంటమ్మా మన కుర్చీలో కూర్చొని లేపి మంచమే ఉడకబెట్టారంతే. నన్ను ప్రభు పిలుస్తారా అమ్మందంట. వెళ్ళిపోయింది ప్రభు దగ్గరికి. స్తోత్రం కలిగాక. 2-3 రోజుల క్రితం ఎప్పుడో చెప్పిందంట, నా కోసం మీరు ఎవరో ఏడవద్దు, వాక్యాన్ని బట్టి మీరు ధైర్యంగా ఉండండి, ఏడ్చే వాళ్ళు నేను రాను, నా దేవుడు నన్ను పిలిచేస్తాడు. 4 రోజుల క్రితమే చెప్పిందంట. ఎంత మంచి మరణం అండి. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. నీకు ఎంత ఉంటే ఏంటి, ఎన్నుంటే ఏంటి, ఎంత బలం ఉంటే ఏంటి, బలగం ఉంటే ఏంటి, ధనం ఉంటే ఏంటి, వెండి ఉంటే బంగారం ఉంటే ఏంటి. దేవుని పిల్లలారా గమనించండి, ప్రభువు నీకు ముందుగా నడుస్తున్నాడు, తన దూతను పంపిస్తున్నాడు, తన స్వరం వినిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం విందాం, ఆయన త్రోవలో నడుచుకుందాం. యెషయా గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. 2వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథము 2వ అధ్యాయము, అందరు తీయాలి బైబిల్లో, 3వ వచనం. ఆ కాలమున సీయోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళను. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదాము రండి. ఆ మాట చాలు. ఆయన తన మార్గం విషయమై, స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దూత వచ్చి ఏం చెప్పింది? ఇదిగో మార్గము సరళము చేయండి, త్రోవ సరళము చేయండి. ప్రభు వస్తున్నాడు, ప్రభు వస్తున్నాడు. ఆయన చెప్పులు విప్పడానికి కొన్ని పాత్రలను కాను. అరణ్యంలో ఒక స్వరము, ఆ స్వరమే యోహాను గారు స్వరము. స్తోత్రం చెప్పండి. దేవతే యోహాను గారు. ఇప్పుడు సేవకుడు నీ కోసం స్వరమెత్తున్నాడు. ఎలాగున్నాడు తెలుసా? ఒక దూతగా ఉన్నాడని గుర్తించాలి. స్తోత్రం. ఒకవేళ గుర్తించకపోతే దేవుడు గుర్తించక మాండవు. నువ్వు గుర్తించవచ్చు, నువ్వు ఇష్టపడవచ్చు. ఆయన వలనే మనందరికీ మెప్పు కలుగును గాక. స్తోత్రం. గతంలో మెట్టుకు సహోదరులారా, ఇదిగో యేసు క్రీస్తును ధరించుకున్న మీరు శరీర విషయాలు ఆలోచన చేసుకోవద్దు అన్నాను. చేసుకున్న కొడుగి అసలు ఆలోచనే వద్దు అన్నాడు. అక్కడ మీ ఆలోచన ఏమేవాళ్ళు తెలుసా? నా ప్రభు మార్గంలో నేను నడవాలి, నా కొరకు ఆయన దూతను పంపించాడు. లూకాసు వార్తలో దూత అంటది కదా, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు. ఒక కులానికి అని చెప్పలేదు, రెడ్డికో లేదా కాపుకో లేదా కమ్మానికో కంసాలకో లేక మాల మాదికో అని చెప్పలేదు. అక్కడ
ప్రజలందరికీ కలుగుబోవు. అవునా కదా చెప్పండి? అవునా కదండి? అంటే ప్రజలందరికంటే అన్ని కులాలు ఉన్నారు, అన్ని జాతులు ఉన్నారు, అన్ని దేశాలు ఉన్నారు, ప్రపంచమంతా కూడా. దేవునికి స్తోత్రం. అందుకే నేను అంటాను, ఏ పండగ చేసుకున్నటువంటి ప్రపంచమంతా పండగ, ఏకైక పండుగ, ఒకే ఒక పండగ తెలుసా? కానీ దాన్ని మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు నీరుగార్చేస్తూ ఉంటాం. ఏదో రకరకాలుగా చేసుకుని లోకంలో రీతిగా నడుస్తూ ఉంటారు. అది కాదు మనకు కావాల్సింది. దేవుని కొరకై ప్రకటించాలి. స్తోత్రం. దేవునికి ఒక బోరగాను ఉండాలి, దేవుని స్వరముగాను ఉండాలి, దేవుని పాత్రగాను ఉండాలి, దేవుడు వాడుకునే పాత్రగాను ఉండాలి. స్తోత్రములు గాక. ఏదో పాస్టర్ గారుగా కాదు, పాస్టర్ గారిగా కాదు, సంఘంలో ఒకరు ఇద్దరు కాదు, సంఘమంతా కూడా దేవుని త్రోవలు నడవాలి. స్తోత్రం. అదే అంటున్నాడు అక్కడ, ఆయన తన మార్గ విషయమే మనకు బోధింతు, మనము ఆయన త్రోవలో చెప్పాలి. ఆయన త్రోవలు ఏం చేయాలమ్మా? నడుచుకుంటే నీకు మేలు. స్తోత్రం కలుగాక. దారి తప్పిన వారిని త్రోవలో పెట్టేది అంటే దేవుని వాక్యము. త్రోవ తప్పిపోతున్నావా? ఇదిగో దేవుని వాక్యం విను. ఆయన దూతను దేవుడు పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగాక. దేవుడు మాట్లాడుతాడు, దూత ద్వారా మాట్లాడుతున్నాడు, మనుషు ద్వారా మాట్లాడుతున్నాడు, చివరికి కొన్నిసార్లు జంతువుల ద్వారా కూడా దేవుడు మాట్లాడాడు. చేపతో మాట్లాడలేదు దేవుడు. చేప ఇల్లు నా యోనా గారిని మింగేసిరా. కాకి ఎల్లు నా సేవకుడు ఆకలితో పెట్టు అన్నాడు. సింహంతో మాట్లాడు, సింహ దానియేలు ఏమీ చేయకు, ముట్టుకోవద్దు నా భక్తుడిని. స్తోత్రం. నాకు ఇష్టమైన వాడు నా కొరకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు. నీతిపరుడు, యథార్థవంతుడు దానియేలు, ప్రార్థనాపడు దానియేలు ముట్టుకోవద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇలాగూ దేవుడు అనేక రీతులుగా మాట్లాడుతున్నాడు. ఒకసారి ఎవరితో మాట్లాడు తెలుసా? చూడండి, యెషయా గ్రంథం 1:2 యెహోవా మాట్లాడుతున్నాడు, ఆకాశమా. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరితో చెప్పాలి అందరూ? దేవుడు ఎవరితో మాట్లాడుతాడు? యేసయ్య. ఎందుకని? మనుషుడు ఏమైపోయాడు అంతే. అయినా కానీ త్రోవ తప్పిన వారినంట శారదీసే దేవుడు అంట మన దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చేసేవాడు ఆయన? త్రోవ తప్పిన వారిని ఏం చేసేవాడు దేవుడు? చూడండి ఒకసారి 173వ కీర్తనలో ఒక పాట ఉంటుంది మనకి. 173వ కీర్తనలో ఒక పాట ఉంటుంది. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, గ్లోరీ, హల్లెలూయా. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. 3వ శరణం. త్రోవ తప్పిన వారలను సేరదీసే నాదుడని, త్రోవ తప్పిన వారలను సేరదీసే నాదుడని, నీతి సూర్యుడు ఆయనేనని నిత్యము స్తుతి చేయుదము. నీతి సూర్యుడు ఆయనేనని నిత్యము స్తుతి చేయుదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. చేతులు ఎత్తుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థాంక్యూ నాన్న. త్రోవ తప్పిన వారిని దేవుడు ఏం చేస్తాడు? చెప్పాలి.
మనుషులు అయితే ఏం చేస్తా, తప్పిపోయిందా, పోయింది. భర్త అన్నాడట, నిన్న వాట్సాప్ కాల్లో ఫోన్ చేసి ఏడ్ చేస్తుంది సహోదరి, సంఘ సహోదరే, నాకు ఇలాగుందండి అలాగుందండి, నేను ఇల్లు కానీ సుఖం లేదండి, అదండి ఇదండి, మస్కెట్ ఇక్కడ పక్కన సముద్రం అండి, నాకేమి ఒళ్ళంతా ఎలర్జీ వచ్చేసిందండి, పొక్కులు వచ్చేసాయండి, కింద పడుకోబెడుతున్నారండి, సరైనటువంటి స్థితి లేదండి, బెంగ వచ్చేసిందండి, అన్ని బాధ చెప్తుంటే భర్త ఏమనాలి, ఓర్చుకోమ్మా, మరి వెళ్ళావు కదా, నువ్వే కదా వెళ్ళావు, ఇద్దరు మాట్లాడుకుని వెళ్ళాం కదా అని కాస్త ఎలా మాట్లాడాలి, అమ్మా చెప్పరేటి, మీరే చెప్పిన స్త్రీలు వాళ్ళు చెప్పరు, మా వాళ్ళు ఏమంటారు చెప్తాను తర్వాత, ఇప్పుడు వాళ్ళు ఏమంటారు చెప్తాను మీకు అని అనాలి కదా, ఓర్చుకో అనాలి కదా, సహించుకోవాలి కదా. నేను నువ్వు ఎంతటి వెళ్ళావు, తను నాతో మాట్లాడావు, మాట్లాడుకున్నాము, నెలబట్టి ఆలోచించుకున్నాం, పాస్పోర్ట్ వచ్చింది, మళ్ళా ఏజెంట్ వచ్చాడు, వెళ్ళాము, ఎన్ని బాధపడుతున్నాం కదా, ఓర్చుకో అనవలసింది. మా బెదర్లు ఏమన్నారా, ఎవరి కోసం వెళ్ళావు, ఎందుకోసం వెళ్ళావు అంటే తన మనసు ఇంకేమైపోద్ది, మామూలుగా అవలే. ఇప్పుడు మళ్ళీ వచ్చేస్తానని నిన్న ఆఫీస్కి వచ్చేసింది, పాపం వచ్చేస్తానని ఆఫీస్కి వచ్చేసింది, 1,50,000 కావాలి, వచ్చేతకి ఏమన్నా ఇదేమన్నా డిమపురమా లేకపోతే పక్కన సింగారమా, ఆఫీస్కి వచ్చేసి పంపించి వచ్చేద్దాం అనుకుంటే పాప పంపించు, ఆయన ఆఫీస్కి వచ్చి మాత్రం పంపరా, డబ్బు కట్టాలే, ధనం వెచ్చించాలే, వెళ్ళినప్పుడు బాగానే వెళ్ళిపోతాం కానీ వచ్చినప్పుడు డబ్బుతో పని. ఏమండి, ఈ లోకంలో త్రోవ తప్పితే ఇంకా మనుషులు కృంగదీస్తారు, కానీ నా దేవుడు అంటున్నాడు, త్రోవ తప్పిన వారిని సేరదీసే దేవుడు. దేవుని స్తోత్రం. ఏదో ఇల్లో తప్పకి ఇల్లో అనుకున్నావు, ఇంకా తప్పదు కదా, పడ్డావు, మళ్ళా గతాన్ని తవ్వుకుని తన మనసును బాధపడతాం ఎందుకు, తన మంచి మనసుతో మాట్లాడి చక్కగా వచ్చిన తర్వాత ఏదో ఆలోచించుకుంటాం మానేసి. అప్పుడు నేను చెప్పాను, సలహా ఇచ్చాను, ఎంత నాకు కౌన్సిలింగ్ చేయగలను, నేనేం చేయాలి, ప్రార్థన చేస్తాను, కౌన్సిలింగ్ ఇచ్చాను, అమ్మా తర్వాత మాట్లాడుకుందాం, ఇప్పుడు నువ్వు త్రోవ వస్తున్నా కదా, ఆ వచ్చే విధానం ఏంటో నువ్వు చూసుకో, ముఖ్యంగా ప్రార్థన చేసుకో. దేవుని స్తోత్రం. ఇక్కడ మేము ప్రార్థన చేస్తున్నాం, రేపు ఆదివారం సంఘంలో చెప్పి నీ కోసం ప్రార్థన చేస్తాము, సుమతి కొరకు ప్రార్థన చేయి. అలాగే అంతకు ముందు వెళ్ళినటువంటి మా మరియమ్మ, సురేష్, ఇంకా నడదవల్లో పురుషోత్పల్లో కొంతమంది, ఒక ఆవిడైతే 2 సార్లు, ఒకసారి వెళ్ళింది, మళ్ళీ ఒకసారి బుద్ధి రావాలి కదా, మళ్ళా వెళ్తానని వాళ్ళ ఆయన సంపి తినేసింది. పాపం వాడు వెళ్ళి ఏం చేశాడంటే ఎక్కడ పెట్టాలి అక్కడ సంతకాలని పెట్టేశాడు, డబ్బులు తెచ్చేశాడు. నెల అయిన తర్వాత మళ్ళీ వచ్చేత తీసుకొచ్చే బాబోయ్ అంటుంది. ఆవిడ పేరు గంగా. కొంతమంది గోదావరిలో దూకన్నట్టుగా మాట్లాడు. ఎందుకు బాధపడతాం? కొన్నిసార్లు అత్యాశకు పోయి ఏదో ఆలోచనతోటో ఏదో భ్రమలోనో లేకపోతే ఏదో ఇష్టమయ్యో మొత్తం మీద వెళ్ళావు, త్రోవ తప్పిపోతున్న నిన్ను దేవుడు త్రోవలో నడిపించేవాడు. స్తోత్రం. చచ్చిపోతానుకుంటే సుఖమే ఉంది, అప్పుడు సముద్రం పడతాను, గోదావరిలో పడతాను, నూతులు పడతాను, సుఖమేముంది? అది కాదు, జ్ఞానముతో ఆలోచన చేసుకో. దేవుణ్ణి అడిగి, ప్రభువా నా మార్గం ఏంటి నాయనా, దేవా నా పిల్లల దగ్గర చేర్చు ప్రభువా, నా దేశానికి నా ప్రాంతాన్ని నడిపించు ప్రభు అని ఏం చేయాలి? దేవుని అడుక్కోవాలి. జయ ఏం చేయాలి? దేవుని అడుక్కోవాలి, అంతే. దేవుని అడుక్కుని మానవులుగా ప్రయత్నించే దేవుడు సహాయం చేస్తాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పగలగా. ఆ కాడోళ్ళే కాదు, మగోళ్ళు కూడా ఉన్నారు అటువంటి వాళ్ళు. యవనస్తులు కొంతమంది, అమెరికా నుండి కొంతమంది, ఆయా ప్రాంతాల నుంచి కొంతమంది. ఇక అన్నాడు, త్రోవ తప్పిన వారిని సేరదీసేవాడు నీతి సూర్యుడు అయినా. ఎవరండి? చెప్పాలి ఎవరండి? నీతి సూర్యుడు. ఇప్పుడు ఏంటంటే చీకట్లో ఉన్న నీవు, అంధకారంలో నీవు, ఆయన నీతి సూర్యుడు ఉదయించగానే ఆ వెలుగుకి ఏమవుతుందంటే నీలో ఉన్న ప్రతి చీకటి తొలగిపోవును గాక, అడ్డులు తొలగిపోవును గాక, ఆటంకాలు తొలగిపోవును గాక, దేవుడే నీకు మార్గమును సరళం చేయును గాక. స్తోత్రం. అదే అంటున్నాడు యోహాను గారు మత్తయి సువార్త 3:1 అంటాడు చూడండి. మత్తయి సువార్త 3:1 అంటాడు చూడండి. అరణ్యములో ఒక కేక వినపడుచున్నది. మత్తయి సువార్త 3:1 పరలోక రాజ్యము సమీపించింది, మారు మనసు పొందుడి, యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము, ఎవరి మార్గము? ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవను సరళము చేయుడి.
అరణ్యములో ఒక కేక వినపడుచున్నది. దేవునికి స్తోత్రం. నా దూత, నా దేవుని దూత, మై మెసెంజర్ దూత ముందుగా వెళ్ళి త్రోవను సరళం చేస్తుంది. ఇక్కడ యెషయా గ్రంథంలో ఎవరితో మాట్లాడుతుందని చెప్పాను? ఆకాశమా, భూమి, నేను పిల్లలు పెంచి వారు నా మీద, మూడో అంటాడు చూడండి, ఎద్దు తన కామమందు ఎరుగును, గాడిద సొంతవాని దొడ్డు తెలుసుకును. కానీ ఈ ప్రజలకు ఏమి లేదు, ఈ జనులకు ఏమి లేదు. వీళ్ళకి ఎంత చెప్పినా కానీ ఈ ప్రజలు ఏమాత్రం కూడా లోబడతలేదయ్యా, నీ త్రోవలు రావట్లేదని. ఆయనే ఈ లోకానికి వచ్చేసాడమ్మా. దేవుని స్తోత్రం కలుగా. ఆయనే ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఇదిగో ప్రభు మార్గమును మనం ఏం చేయాలంటే నడుచుకోవాలి, అనేక మందిని నడిపించాలి. స్తోత్రం. నువ్వే నడుచుకోకపోతే, రాత్రి సాక్ష్యం ఏంటి తెలుసా? వాళ్ళ తాత అంట సిద్ధాంతంలో చేస్తాడు అబ్బాయి, పెద్ద కొడుకు, రెండో కొడుకు పెళ్లిళ్ళు చేస్తాడు, మూడో అబ్బాయి అక్కడ విజయనగరంలో చేస్తున్నాడు. పెద్ద అబ్బాయి సాక్ష్యం చెప్తున్నాడు, నాన్నగారి గురించి, తాతగారి గురించి చెప్తున్నాడు. మా తాత యాకోబు ఆయన చెయ్యట్టుకుని మందిరాన్ని తీసుకెళ్ళాడట. ఆ తాత తీసుకెళ్ళిన తర్వాత పిల్లరా, ఆయన చచ్చిపోయిన తర్వాత వాళ్ళ నాన్న అబ్రహాం గారు చెయ్యట్టుకుని మందిరాన్ని తీసుకెళ్ళాడట. ఆయన చనిపోయాడు. ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళే ఆయన త్రోవలో నడుస్తున్నారు. వాళ్ళు నడిపమే కాదు, 100 మంది సంఘాన్ని నడిపిస్తున్నారు. దేవుని స్తోత్రం. సిద్ధాంతంలో ఆ పెద్ద అబ్బాయి, పెండియాల్లో రెండో కుమారుడు మణికుమార్ ఆయన పేరు, మూడో అబ్బాయి ఇంకొక అబ్బాయి కుమార్ అబ్బాయి పేరు విజయనగరంలో చేస్తుంది. చూసారా? అంటే పెద్దలు మంచి త్రోవలు కనుక పిల్లలకి ఏం దొరికింది? దారి దొరికింది. ఇప్పుడు ఆ పిల్లలు ఏం చేశారు సార్? సంఘానికి త్రోవ చూపిస్తున్నారు. చూసారా? అందుకని పురాతనమైన మార్గములో అడిగి తెలుసుకోవాలి. అడిగి తెలుసుకుని విడిచిపెడతాడు. వాటిలో మనము నడిస్తే స్తోత్ర, అప్పుడు నువ్వు వెళ్ళే త్రోవలో యేసయ్య నీకు తోడుగా ఉండునుగాక, యేసయ్య నీతో కూడా వచ్చునుగాక, యేసయ్య నిన్ను దర్శించునుగాక, యేసయ్య మూసుకుపోయిన ద్వారం తెరుచునుగాక. కాబట్టి ఆకాశం ఆలకించం, భూమి చెవియొగ్గు అని చెబుతూ మూడో అంటున్నాడు, ఎద్దు తన కామమందు ఎరుగును, గాడిద సొంతవాని దొడ్డు ఇశ్రాయేలులకు. పాపిష్టి జనమా, దోషమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా. ఎందుకు ఇంకా శ్రమలలో ఉన్నావా? చెరసాల్లో ఉన్నటువంటి యోహాను గారు దేవుని గురించి విన్నారు. ఏమన్నారు తెలుసా? గుడ్డి వాళ్ళంట చూస్తున్నారంట, కుంటి వాళ్ళని నడుస్తున్నారంట, చెవిటి వారు విన్నారంట, కుష్ఠరోగులు బాగుపడారంట, చచ్చిపోయిన వాళ్ళు కూడా బ్రతికారంట. ఆ ప్రభు కొరకు నేను ఎందుకు వెళ్ళాలి కదా? నేను ఆగిపోకూడదే, ఇంటి దగ్గరే ఉండకూడదే. నిజంగా చూడండి, నేను ఆ చెప్పిన మాట ఎందుకు చెప్పానంటే, ఆ మంగయ్యమ్మ గారి కొరకు, ఇది ఇంద్రానగర్ 2వ వీధిలో మంగయ్యమ్మ గారి విషయం ఎందుకు చెప్పానంటే, ఆదివారము కూడా ఆరాధన మానకుండా ఏమండి దేవుని స్తుతించడానికి వెళ్ళినటువంటి ఆ బంధువులు నడుచురా, రక్త సంబంధం నడుచురా, ఆ సొంత ఆ బంధువులు నడుచురా, కుటుంబస్తులు నిజంగా అభినందించాలి. స్తోత్రం. కొందరేమంటారంటే ప్రార్థనకి వెళ్ళిపోవాలా, ఒక వారం మానేయచ్చు కదా, అయ్యో ఇక్కడ బాడీ ఉంది కదా, అలాగే వెళ్ళిపోతారా? ఈ ఎటువంటి మాటలు ఇది తెలుసా? త్రోవను పాడు చేసేవారు మాటలు. దారిలో ముళ్ళ కంచెలు వేస్తారు కొంతమంది, దారిలో కొన్నిసార్లు సీసా పెంకులు వేస్తారు చూడండి. వాళ్ళేళ్ళం అయ్యి సీసా పెంకులు వేసి గొడవ. అది అంటే ఏంటన్నమాట? వాళ్ళు బాగుండాలి, దారిలో నడిచి వాళ్ళు ఏమాలి, కోసుకుపోవాలి. వాళ్ళు బాగుండాలి, ఈ నిమ్మకాయలు, ఈ యొక్క ఎండి మిరగాయలు, ఈ యొక్క అప్పుడండి అది అర్థమవుతుందని చెప్తాను మీకు. ఇంకా ఏమండి, ఆ బట్ట కుట్టేసిన ఆ రాయి ఎర్రగా కుట్టేసింది, అది ఇసిరేయాలి, ఆడు వెళ్ళిపోయాడు ఏమంటే ఆడు బావాలి, వీడు బాగుండాలి. ఇదండి బలహీన మాటలు, చల్లార్చే మాటలు, విశ్వాసం లేకుండా చేసే మాటలు, భక్తి లేని వారి మాటలు, భక్తిహీనులుగా మాట్లాడే మాటలు, ఇవి మాటలు అయ్యే మనకి చాలాసార్లు ఇష్టమవుతుంటాయి. వద్దు ఆ మాటలు మనకొద్దు, మార్చుకో. స్తోత్రం కలుగాక. పాపిష్టి జనమా, దోషభరితమా, దుష్ట సంతానమా. ఏ సంతానం అంటే వాళ్ళ యోహాను సంతానం అది కాదండి. పరిశుద్ధాత్మ ద్వారా స్త్రీల్లో కనినటువంటి ఈ వ్యక్తి అంట గొప్పవాడిగా ఉన్నాడట. స్తోత్రం చెప్పండి. ఎలాగన్నాడండి? చూడండి ఒకసారి, మత్తయి సువార్తలో ఉంటుంది 11వ అధ్యాయము 12వ వచనం అనుకుంటా.
11వ అధ్యాయము మత్తయి సువార్త 11వ అధ్యాయము 11 వచ్చిన 11 త్వరగా. స్త్రీలు కనిన వారిలో బాప్తిసం ఇచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా నేను మీతో. ఎవరు చెప్తారు తెలుసా మాట? యేసు ప్రభు చెప్తారన్నమాట. అర్థమైంది మీకు? యేసు ప్రభు వారు చెప్తారన్నమాట. యేసు ప్రభు కంటే యోహాను గారు ఏమండి ముందుగా పుట్టినప్పటికీ యేసు ప్రభుకి వలసినటువంటి ఆ గౌరవం మర్యాద దేవునికి ఇచ్చి దేవుని కొరకు ఒక దూతగా పంపబడి, ఆ పంపబడినటువంటి దేవదూత ఎవరో కాదు, యోహాను గారే. దేవుని స్తోత్రం. ఎన్నో దూతలు మనం చూసాం. కొర్నేలు గారి ఇంటి దగ్గర దూత వచ్చింది, అబ్రహాం గారి ఇంటిగా దూత వచ్చింది. అర్థమైందా? కానీ ఇప్పుడు దూతగా ఎవరు వచ్చారు తెలుసా? యోహాను గారే వచ్చారు. స్తోత్రం కలుగాక. ఇక అన్నాడండి, స్త్రీలు కనిన వారిలో బాప్తిసం ఇచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు నిశ్చయముతో, అయినను పరలోక రాజ్యములో అల్పమైన వాడు కంటే గొప్పవాడు. దేవునికి స్తోత్ర. అర్థమైందా అమ్మా? అది అర్థమైంది ఇప్పుడు. కాబట్టి దేవుని రాజ్యము కొరకు మనం ఏం చేయాలంటే త్రోవలు ఉండవాలి, కానీ ఏదో దొరుకుతుంది అనుకుంటే మనం గొప్పవాడు బాబం. దేవుని వాళ్ళు మెప్పు పొందుకో మనం. కాబట్టి నా దూతను మీ కొరకు ముందుగా పంపిస్తున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం. ఇందులో మనం నేర్చుకున్న మాట ఏంటంటే, మొదటిది క్రీస్తు సువార్తను మనము ప్రకటించేవారిగా ఉండాలి, మొదటి మాట. రెండోది ఏంటంటే దేవుని కార్యాలు సరళము చేయబడాలి. ఏమవ్వాలి? సరళము. మత్తయి సువార్త 3:3 అంటాడు కదా, ప్రభు మార్గము సిద్ధపరచుడి, దారిని ఏం చేయాలంట? సరళము చేయాలి. మూడో మాట చెప్పి ముగిస్తాను. దేవుని విషయాలలో, దేవుని సంగతుల విషయాల్లో, దేవుని పని విషయాల్లో అభ్యంతరాలుగా మనం ఉండకూడదు. ఎలా ఉండాలి? అభ్యంతరాలుగా ఉండకూడదు. అంటే ఆటంకపరిచేవారుగా ఉండకూడదు, అడ్డు బండగా ఉండకూడదు, అడ్డు బండగా ఉండకూడదు. కొంతసార్లు పిల్లరా దేవుని పని విషయంలోను మంచి విషయంలోను కొన్నిసార్లు కొందరు అడ్డులుగా అభ్యంతరాలుగా ఉంటారు. అందుకే ఇక్కడ మత్తయి సువార్త 11:6 అంటాడు చూడండి. 11:6 మరియు నా విషయమై అభ్యంతర పడనివాడు, చూసారా? అభ్యంతర పడనివాడు. అభ్యంతర పడేవాడు ఎవరు తెలుసా? ధన్యుడు కాదు, వాడు దరిద్రుడు, ఇంకా అన్యుడు అనమాట ఒకరని చెప్పాలంటే. అభ్యంతర పడనివాడు ఏమవుతాడంట? ధన్యుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ధన్యుడిగా ఉండాలి, ధన్యురాలుగా ఉండాలి, కానీ అండి అడ్డుబండలుగా మనము ఉండకూడదు. దేవుని పని జరుగుతుందనుకో, నువ్వు చేతనైతే ఏం చేయాలి అంతే, ప్రోత్సహించాలంటే, సహకరించాలంతే. లేకపోతే ఏం చేయాలి తెలుసా? మూసుకుని ఊరుకోవాలి. అంతేగాని అభ్యంతరంగా ఉండకూడదు. దేవుని రాజ్యానికి అభ్యంతరం ఉండకూడదు, సంఘాల అభ్యంతరం ఉండకూడదు, ఏ విషయంలో కూడా అభ్యంతరపరచక వారికి ఉండకూడదు. ఇక్కడ అదే అంటున్నాడు ఇక్కడ. మరియు నా విషయమే అభ్యంతర పడనివాడు ధన్యుడని. దేవునికి స్తోత్రం కలుగాక. మరొక వాక్యం చూద్దాం. మత్తయి సువార్తలోనే 26వ అధ్యాయము, అందరూ తీసుకోండి. 26వ అధ్యాయము 31 వచనాన్ని చదువుతాం చూడండి. 26:31. అప్పుడు యేసు వారిని చూసి, ఈ రాత్రి మీరందరూ నా విషయమే అభ్యంతర పడెదరు. ఏమన్నారు ప్రభు? తన యొక్క శిష్యులను పిలిచి అన్నాడు ప్రభు, ఈ రాత్రి నా విషయమే మీరు ఏం చేస్తారు? ఇందాక మనం చదువుకుందాం ఏముంది? నా విషయమే అభ్యంతర పడనవాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ప్రభువే స్వయంగా చెప్తున్నాడు ఏమనంటే, ఈ రాత్రి నా విషయంలో మీరు అభ్యంతర పడెదరు. అంటే అక్కడ ఏమన్నా తెలుసా? వాళ్ళు అమ్మ ఇలా చూడండి, ఆయన చూడండి, మీరు చదువు ఇలా చూడండి. వాళ్ళు ఈరు సూర్యులు చూడండి ఏమన్నారంటే, శిష్యులు ఏమన్నా తెలుసా? బేబే మేమేమైతే అవసరమైతే నీ కోసం ప్రాణం ఇచ్చేస్తాం. ఏమన్నారండి? అవసరమైతే ప్రభువా నీ కోసం ఏమిచ్చేద్దాం? అయ్యో ప్రాణం కూడా పక్కనెట్టి, అసలే నువ్వే పెద్ద అడ్డుబంట అయిపోయావురా, నువ్వే ఆటంకం అయిపోయావురా అని ప్రభు అంటుంటే, అబ్బే అది లేదు ప్రభువా అని వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ప్రభు ఒక ఉదాహరణ చెప్పాడు. గొర్రెల కాపరులంట కొట్టును, మందలోని గొర్రెలంట చెదిరిపోని రాయబడిన కదా, నేను లేచి తరువాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళదు. అందుకు పేతురు గారు అంటున్నారు, నీ విషయమే అందరూ అభ్యంతర పడినా, మళ్ళీ ఇదో స్పెషల్ అనమాట, ఈయన
వాళ్ళందరూ అన్నారు, కానీ ఇక స్పెషల్గా అన్నాడు ఈయన. ఏమని? అందరూ అభ్యంతరం పడినా, అందరూ ఎవరో ఈ 12 మందిలో, ఈ 11 మందిలో, ఈ శిష్యులో ఉన్న వాళ్ళు ఏళ్ళు అభ్యంతరం పడినా అంటే అర్థమైంది తెలుసా? ఆ మనోడు తీర్పు తీర్చేదనమాట. ఇందా మొదట్లో చెప్పుకున్నాం మనం, తీర్పు తీర్చుట దేవుని పని. స్తోత్రం చెప్పండి కానీ. అర్థమైందా? ఇప్పుడు మనోడు ఏం చేస్తాడంటే, పేతురు గారు, బ్రదర్ పేతురు గారు ఏం చేస్తాడు తెలుసా? ఎవరు పడినా కానీ ప్రభువా నేను మాత్రం ఆయనతో చెప్పాడట. అందుకు యేసు అతను చూసి, బావా ఈ రాత్రి కోడుగుయిక మునిపే నువ్వు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పుతావని నీతో నిశ్చయముగా. అప్పుడు చూడండి, పేతురు ఆయనను చూసి, నేను నీతో కూడా సావలసి వచ్చినను. ఎవరా? పేతురు అంటే ఆయన చూసి, పేతురు గారు అన్నాడు చూసి, యేసుప్రభు చూసి, ప్రభువా నేను నీతో కూడా సావలసి వచ్చినను నిన్ను ఎరగనని. అదే ప్రకారంగా మనోడు తోవలో వాళ్ళ కూడా ఏమనంటే, అక్కడ చూడండి ఏముంది, అదే త్రోవలో ఏం చేయాలి, అదే ప్రకారముగా శిష్యులందరూ కూడా అంటే తందానా తానమాట. కొన్నిసార్లు మనం కూడా ఏం చేస్తాం, తందానా కాదండి, అలాగే ఏదో మనుషుని భ్రమపడతా కాదండి. దేవుని ద్వారా మెప్పు కలగాలని మనం కోరుకుందాం. దేవుని స్తోత్రం. వీళ్ళు అన్నారు, అలాగే అన్నారంట. సరే చివరికి ఏమైంది చెప్పండి, నేను చదవద్దు ఇంకా, చెప్పండి ఏమైంది? నేను చచ్చిపోతానన్నవాడు, నేను నీకోసం ఏమైపోతాను, ప్రాణాన్ని కోసుకుని గుండెలు బయటికి, కొంతమంది అంటారు కదా, ఎక్కడుంది, చుట్టూ తిరుగుతుందంట. హృదయం ఎక్కడున్నది నీ చుట్టే తిరుగుతున్నదే. ఇప్పుడు డబ్బులు ఏదైనా అవసరం వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా కావాల్సినప్పుడు ఎంత చుట్టూ నీ దగ్గర అయిపోతే అసలు ఎక్కడ కనపడదు. అది కనీసం ఫోన్ చేస్తే అంటారు కదా, అవుట్ ఆఫ్ కవరేజ్, స్విచ్ ఆపబడు, నువ్వు స్విచ్ ఆఫ్, మరలా ట్రై చేసుకోండి. అది కాదు, మీకు అనుభవాలు ఎక్కువ. స్తోత్రం కలగాక. అనుభవించేశారు, మోసం చేశాము, మోసపోతున్నాం కొన్నిసార్లు. అవునా? ఏమండి ఆలోచించరు ఒకసారి. కనుక ఆ అభ్యంతరం ఏదైతే ఒకవేళ ఉందో, అభ్యంతరాన్ని ఈరోజు తొలగించుకో. స్తోత్రంగా. అభ్యంతరం తొలగించుకుంటే త్రోవ సరళం చేయబడుతుంది. ఆయన దూత నీ వద్దకు వస్తాడు. యోహాను గారు ఎలాగైతే వచ్చారో, యేసు ప్రభువు తన దూతను పంపించి ఆయన వస్తాడు, నీ ఇంటికి వస్తాడు, నీ ఇంటిలోనికి వస్తాడు, నీలోనికి వస్తాడు, నీ కుటుంబంలోకి వస్తాడు. త్రోవ సరళం చేయబడుతుంది. బ్రదర్ పేతురు గారు అన్నాడు, నేను చచ్చిపోతానన్నాడు, తీసి ఇచ్చేస్తానన్నాడు, అవసరమైతే నీకు చచ్చిపోతాను బాబు అన్నాడు. కోడు గుయిగా ఏం చేశాడంటే, ఎన్నిసార్లు బంకాడు? ఒకటేమో పిల్ల దగ్గర, ఒకళ్ళేమో పెద్దోళ్ళ దగ్గర, ఒకళ్ళేమో ప్రజల దగ్గర. ఒంటరిగా బొంకాడు, ఇద్దరి దగ్గర బొంకాడు, 10 మంది దగ్గర బొంకాడు. అప్పుడు గుర్తొచ్చిందంటే, ఏది? ప్రభు చెప్పిన మాట. అయ్యో బాబు ప్రభు అన్నాడు, అన్న ప్రకారంగా నేను ఏం చేశాను, బొంకేశానని. అప్పుడు ఏడ్చాడంట, తల కొట్టుకున్నాడంట. ఎంత పశ్చాత్తాపడ్డాడు, ఎంత తల కొట్టుకున్నాడు, ఎంత ఇదిగా పడ్డాడు పిల్లరా. ఆయనను దేవుని కొరకు నిలబెట్టాడు దేవుడు. చప్పలు కొట్టను గట్టిగా. త్రోసివేయలేదు, తృణీకరించలేదు దేవుడు. నిన్ను త్రోసివేసేవాడు కాదమ్మా, నిన్ను తృణీకరించేవాడు కాదు. ఆయన అంటున్నాడు, నా దూతను నీ కొరకు పంపించాను. దేవుని స్తోత్రం కలుగాక. నా దూతను నీ కొరకు పంపించాను. కాబట్టి చివరిగా మనం విన్న వాటి గురించి, కన్న వాటి గురించి దేవుని ఎప్పుడు కూడా మర్చిపోకుండా మహిమపరచబడాలి. ఏమవ్వాలి చెప్పండి? దేవుణ్ణి మహిమపరచబడాలి. దేవుని మహిమపరిస్తే ఆయన మహిమ, ఆయన కృప, ఆయన యొక్క నీతి, ఆయన యొక్క యథార్థత, ఆయన సత్య సమాధానాలు మీ కుటుంబాలకి కలుగునుగాక. చూద్దాం చివరి మాట, లూకాసు వార్తలో ఒక మాట, 2వ అధ్యాయము 20వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 20వ వచనం. 2వ అధ్యాయం లూకాసు వార్త 20వ వచనం. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పినట్లుగా తాము విన్న వాటిని, కన్న వాటిని గురించి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు. స్తోత్రం చెప్పండి గట్టిగా. విన్న వాటిని గురించి చెప్పాలి, కన్న వాటిని గురించి ఏం చేశారు వాళ్ళు?
దేవుని వారు మహిమపరిచారు. దేవునికి స్తోత్రం. సంగమా, మనము కూడా దేవుని గురించి ఏమైతే విన్నామో, దేవుని గురించి ఏమైతే కన్నామో, ఏమైతే చూసామో, వాటిని గురించి ఏం చేయాలి తెలుసండి? ప్రభువుని మహింపరచాలి. ఏం చేయాలమ్మా? ప్రభుని మహింపరచాలి. ఎప్పుడైతే అలా మహింపరుస్తావో నువ్వు అభ్యంతరంగా ఇంకా ఉండవు, ఆటంకంగా ఉండవు. దేవుని దూతగా దేవుడిని నిలబెడతాడో, దేవుని బిడ్డగా దేవుడిని నిలబెడతాడో, దేవుడు ఏం చేస్తా? ఆయన త్రోవను సరళము చేస్తాడు. కాబట్టి పిల్లారా, గొర్రెల కాపరుల గురించి, గొర్రెల కాపులు అంటున్నారు, విన్న వాటి గురించి, కన్న వాటిని గురించి. అందుకే వినినది కనినదే ప్రభు కొరకు సాక్ష్యము ఇవ్వాలంట. అర్థమైందండి? ఏమి విన్నావో దేవుడితో ఏం మాట్లాడు. యోహాను గారు విన్నారు ఏమని? సరసాల్లో ఉండగా ప్రభుని గురించి విన్నారు కనుక భూమి మీదకి వచ్చిన తర్వాత, జైలు నుంచి వచ్చిన తర్వాత దేవుని కొరకు ఏం చేశాడు? హతసాక్షి అయ్యాడు, సువార్త ప్రకటించాడు, అరణ్యములో ప్రకటించాడు, ప్రజల మధ్య ప్రకటించాడు. దేవుని కొరకు విన్న తర్వాత అంత మాత్రం లేదు, కన్నాడు అంటే దర్శనాలు చూశాడు, స్వప్నాలు చూశాడు, దేవుని స్వరాన్ని విన్నాడు. ఆ విన్న వాటి గురించి, కన్న వాటి గురించి అంటే ముందు దేవుని మహిమపరిచాడు. ఎప్పుడైతే దేవుని మహిమపరిచామో మనం, దేవుడు దాచిన మేలంతా దేవునికి అనుగ్రహిస్తాడు. నువ్వు దేవుని మహింపరచు ముందు. అది ఒకవేళ బాధ వచ్చినా కానీ మహింపరచు, కష్టమైనా కానీ మహింపరచు, ఏమైనా మహింపరచు. అందుకే నేను చాలాసార్లు మీకు చెప్తూ ఉంటాను, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యం చేస్తానో అది మీరు తలంచుకుని యెహోవాయందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయన్ని సేవించుట ఆవశ్యకము. మొదటి సమూయేలు 12:24 తీయొద్దు. కానీ ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యం చేస్తాడు. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలి? దేవుని నామాన్ని మహిమపరచాలి. దేవునికి స్తోత్రం కలగాలి. కాబట్టి ఈ రోజున విన్నటువంటి వర్తమానం ఏంటంటే, నా దేవుని దూత అనగా మై మెసెంజర్, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క దూత వర్తమానం ఏంటంటే పిల్లరా, మొదటిది క్రీస్తు సువార్త ప్రకటించబడాలని ఆనాడు దూతగా యోహాను గారిని పంపించారు. రెండవదిగా దైవ కార్యములందు మార్గమును సరళం చేసినట్లుగా చూస్తున్నాం. మూడవది దేవుని విషయాల్లో, దేవుని కార్యాలలో అండి అభ్యంతరాలు, ఆటంకాలు పరచకూడదు. ఏమవ్వాలంటే పిల్లరా, అభ్యంతర పడనవాడు, అభ్యంతర పరచనవాడు ధన్యుడు. కాబట్టి ధన్యులుగా ఉండాలి. కానీ ఏమండి అన్యులుగాను లేక అపకారం చేసేవారుగా ఉండకూడదు, ధన్యులుగా ఉండాలి. చివరగా దేవుని మహింపరుస్తూ ఉండాలి. దేంటంటే నువ్వేమైతే విన్నావో, ఏమైతే కన్నావో వాటి ద్వారా దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటే దేవుడు అప్పుడు ఏమిస్తాడు? భూమి మీద సమాధానాన్ని దేవుడు ఇస్తాడు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద కనుక సమాధానం లేని నీకు సమాధానం ఇస్తాడు, తోడు లేని నీకు తోడునిస్తాడు. కాబట్టి నువ్వు భయపడవద్దు. ఒకవేళ త్రోవ మూయబడిపోయిందేమో, త్రోవలో ముళ్ళ కంచులున్నాయేమో, త్రోవలో ఆ యొక్క శిసపెంకులు ఉన్నాయేమో, త్రోవలో ఆ అంధకారం ఉందేమో, త్రోవలో చీకటి అయిపోయిందేమో, ఆ చీకటిని కూడా దేవుడు ఏం చేస్తాడంట? వెలుగుగా మార్చగలడు. త్రోవ తప్పిన వారిని సేరదీసేవాడు నీతి సూర్యుడు ఆయనే, నిత్యము స్తుతించు. దేవుని స్తోత్రం. ఆయనే మన పోషకుడు, ఆయనే నమ్మదగిన దేవుడు. అటు నమ్మకదగిన దేవుని యందు నమ్మిక ఉంచి ప్రభు ద్వారా గొప్ప ప్రతిఫలము, గొప్ప ఆశీర్వాదము, గొప్ప ఆనందము, సంతోషము పరిశుద్ధాత్మయుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.